Hello guys, here is the review of the film Mass Jatara. లిటరల్లీ జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా రవితేజ రీసెంట్ మూవీస్ చూసి సినిమా కొంచెం బాగున్నా కూడా నాకు నచ్చేసేది. బట్ నాకైతే అంతగా నచ్చలేదు భయ్య. ఇది పోయినట్టే. క్లైమాక్స్ సీక్వెన్స్ అండ్ లాస్ట్ 20 minutes పర్లేదు కాబట్టి నచ్చలేదు అంటున్నా, లేకుంటే వర్స్ట్ అనేవాడిని. చాలా కష్టంగా కూర్చున్నా ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్ గా జస్ట్ వాచ్ చూస్తున్నా అలా టైం అవుతుంది గానీ ఒక్క హై సీన్ ఆర్ ఇంపాక్ట్ఫుల్ సీన్ పడుతుందేమో అని ఇంటర్వెల్ అయింది గానీ ఒక్కటే పడలేదు. రవితేజ మూవీస్ అంటేనే ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ మినిమం డీసెంట్ గా ఉంటాయి మూవీస్. బట్ రీసెంట్ గా వచ్చిన అన్ని మూవీస్ అస్సలు నచ్చలేదు. ఇన్ని సినిమాలు పోయాయి, ఈ సినిమా అయినా బాగుంటది అనుకున్నా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ స్పీచ్ చూసి అసలు ఏమీ లేదు. అలాగా సినిమాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక సీరియస్ సీన్ బిల్డ్ చేస్తారు డైరెక్టర్, ఇక నుంచి స్టోరీ ప్రొసీడ్ అవుద్ది అనుకుంటాం. బట్ అక్కడ ఒక కామెడీ సీన్ పెడతారు. కామెడీ అయినా బాగుంటదా అంటే అది ఉండదు. సినిమాలో సేవింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ అండ్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్, ఇవి లేకపోతే సినిమా మొత్తం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే స్కిప్పబుల్. ఇంటర్వెల్ ఫైట్ ఓకేష్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో చెప్పినట్టే కొంచెం డీసెంట్. టెక్నికల్ డిపార్ట్మెంట్ కి వస్తే సాంగ్స్ బై బీమ్స్ డీసెంట్ అనిపించింది. బట్ సాంగ్స్ ప్లేస్మెంట్ ఒక సీరియస్ సీన్ తర్వాత పెట్టడం వల్ల అసలు ఇంపాక్టే లేకుండా చేసాయి. బీజిఎం పర్లేదు, బట్ కొన్ని సీన్స్ కి అంతగా సింక్ అవ్వలేదు. రైటర్ భాను భోగవరపు సామాజవర్గంకి రైటర్ గా పనిచేశారు. మినిమం కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ అయినా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అసలు రైటింగ్ వర్స్ట్ గా ఉంది. ఒక సీరియస్ సీన్ వెంటనే ఒక కామెడీ సీన్ ఆర్ సాంగ్ అసలు ఇంపాక్ట్ లేకుండా చేసాయి. ఇంటర్వెల్ సీన్ ని మంచిగా ఎలివేట్ చేసి ఉండొచ్చు, బట్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అయినా కానీ రవితేజ స్వాగ్ అండ్ ఆ మాసీ స్టైల్ వల్ల సినిమా చూడగలిగాను. శ్రీలీల క్యారెక్టర్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇరిటేషన్ వచ్చింది ఆ డైలాగ్ డెలివరీకి. మొత్తానికి నాకైతే అంతగా ఎక్కలేదు. అయినా వెళ్తా అంటే మీ ఇష్టం. దట్స్ ద రివ్యూ గైస్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్ అండ్ బాయ్ బాయ్.